జయదుర్గ మరణంలో స్మరణ మహిమ. పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. భగవంతుడి పాదారవింద స్మరణ తప్ప అన్యమేది అతడు ఎరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజు పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన, ఇంకా ఇతర సాధనానుష్ఠాల చేత ముక్తి మార్గాన జీవిస్తూ ఉండేవాడు. ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతడిని పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడి వద్ద జ్ఞానోపదేశం పొంది భగవద్భక్తిని పెంపొందించుకోసాగారు. ఆ శిష్యులకు అతడు మార్గగామి అయి జ్ఞానగురువుగా మసులుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు. ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్ ఇక పూర్తయ్యే తరుణం సమీపించిందని గ్రహించి తన మరణం కాశీలో జరగాలని కోరుకున్నాడు. శిష్యులు గురువుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీక్షేత్రానికి తీసుకుపోవడానికి నిశ్చయించుకున్నారు. గురువుగారి దగ్గరకు వెళ్ళి, గురువర్య, మీ ఇష్ట ప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకువెళతాము, దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకున్నారు. వృద్ధుడైన ఆ గురువు శిష్యుల మాటలకు సంతోషించి అందుకు సమ్మతించాడు. అదే తమ భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి దానిలో చక్కని పరుపును మెత్తగా అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణి చేసి కాశీకి బయలుదేరారు. అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తర్వాత కాశీ పొలిమేర వరకు చేరుకున్నారు. ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువుగారికి అంతిమ ఘడియ సమీపించింది. తనకు యమదర్శనం అవటం చేత గురువు శిష్యులతో, మనం ఎంత దూరం వచ్చాం, కాశీక్షేత్రాన్ని చేరుకున్నామా అంటూ ప్రశ్నించారు. అందుకు శిష్యులు, స్వామి, పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలోని మాలవాడ చేరింది. ఇంకా కాసేపట్లో కాశీలో అడుగు పెట్టబోతున్నాం అన్నారు. ఆ కాలం నాటికి అస్పృశ్యత, దురాచారం ఉండేవి. ప్రాణాలు పోతున్న సమయంలో అతడి చెవికి మాలవాడ అనే పదం మాత్రమే వినిపించింది. ఆ మాట వినపడగానే అతడి మనస్సులో తన పాండిత్యం, దైవభక్తి అన్నీ వైదొలగి మాలవాడ గురించిన తలుపులు మాత్రమే కలిగాయి. ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి. ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనసులోని తలంపు ఇవన్నీ కలిసి అతడి మరుజన్మకు కారణమయ్యాయి. అతడు మాలపల్లిలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి. పూర్వపుణ్యం ఫలం వలన అతడు పూర్వపుణ్య ఫలం అతడికి ఉన్నది. అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు. ప్రతి రాత్రి ప్రతి యామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా పారా హుషార్ అని చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు. ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు. ఇలా ఉండగా మన గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసన వల్ల అందరి పిల్లల వలె కాకుండా మౌనంగా, ఎవరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు. అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించేవి. ఉలకని పలకని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మోగవాడని, ఎందుకు పనికిరాని, అప్రయోజకుడని జమకట్టారు. తండ్రి బాధపడి అతన్ని ఎందులోనూ నిర్బంధించక వదిలిపెట్టేశాడు. మన జ్ఞాని ఎందులోనూ చేరితే మళ్ళా జన్మించాలనే భీతితో లౌకిక చింతన లేక కాలం గడపసాగాడు. ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పని మీద పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత రాజుగారి వద్దకు వెళ్ళి, ప్రభు, నేను అత్యవసరంగా పొరుగురికి వెళ్ళవలసిన పని వచ్చింది. ఈ రాత్రికి మా కుమారుడు మగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు. ఇందుకు తమరు అనుమతించండి అని రాజును వేడుకున్నాడు. రాజు అందుకు సమ్మతించాడు. ఈ మగవాడు ఎలా కాపలా కాస్తాడా చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలి అనుకున్నాడు. ఆ కాలంలో రాజులు మారువేషంలో రాత్రులు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించటం రివాజుగా ఉండేది. రాత్రి అయింది. అతడి మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకుని ఆ బాలుడు వీధి కాపలా కాయసాగాడు. రాజు అతన్ని వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మోగవాడు ఆ ఆ ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు: కామ క్రోధంచ లోభంచ
దేహే తిష్టంతి తస్కరాः జ్ఞానరత్నమపాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృతః జాగృతః. మన దేహంలో కామక్రోధ లోభాలు అనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు, నిశ్చేష్టుడయ్యాడు. ఇతడు నిజానికి మూగవాడు కాదు, ముందుగానే జ్ఞాని, జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉంది కనుక ఇతడిని వెంబడించి గమనిస్తూ ఉంటాను అని రాజు భావించాడు. మళ్ళా రెండవ జాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని మళ్ళా ఇలా చాటాడు: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖ. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక. ఈ శ్లోకాన్ని విన్న రాజు పరవశుడైపోయాడు. తృతీయామం వచ్చింది. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగృత జాగృత. తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనం లేదు, గృహం లేదు, ఇదంతా మిథ్య అని దాని అర్థం. జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. అది విన్న రాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో 4వ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు ఆశయ బధ్యతే లోకే కర్మణ బహుచింతయ ఆయుఃక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత అని చాటింపు వేశాడు. ఆశాపాశం చేత కట్టుబడి తిరుగుతూ లోకకర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు. ఆ చివరి శ్లోకం విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపర కాడు, పవిత్రమైన ఆత్మ కలిగిన జీవన్ముక్తుడు. అజ్ఞానమనే చీకట్లు ఆవరించిన వారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఇతడిని తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకుని రాజు తన నగరికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు: ఇందాక మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాదు. అతడు పూర్వజన్మ జ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతనిని అడుగు అన్నాడు. తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపుగా ఆ కుమారుడు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, స్వామి, మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతున్నారో దాన్ని చేయమని వేడుకుంటున్నాను అని అడిగాడు. తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు, రాజా, మీ రాజ్యంలో ఘోర పాపం, హత్యలు చేసిన వారికి ఏం శిక్ష విధిస్తారు అని అడిగాడు. అందుకు రాజు మరణశిక్ష అని బదులిచ్చాడు. అయితే ఆ మరణదండ నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతుల మీద నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెలిపాడు ఆ పసివాడు. రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకుని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మదేవుణ్ణి దర్శించబోయాడు. ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతున్నది కదా అని యముణ్ణి బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవ, ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారి వారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా. కానీ ఇప్పుడు ఎందుచేతనో చాలా కాలంగా పాపాత్ములు కర్మను అనుభవించటానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగటం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా? లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం అన్నాడు. బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుని వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొని రాబడుతున్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తున్న చోటుకు వచ్చాడు.
అప్పుడు అక్కడ జరుగుతున్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు విష్ణువుల దివ్యమంగళమూర్తులు పటాలు అమర్చి ఉన్నాయి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టి ఉన్నవి. చూసేవారి మనస్సు భక్తిపూరితమై చెయ్యెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటముల ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ, భారత, భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమే గాని మరణాలయం లాగా కానరాకున్నది. మరణశిక్ష విధింపబడిన కొనిరాబడిన వారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పడమల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపజేసి వారి మనస్సుకు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ సంకీర్తన మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వము మరిచి తనువు తన్మయ అవస్థ అవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక పక్క నుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకల్లో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తన చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనసు ప్రక్షాళితమై ముక్తి పొందేవారు. ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు. వత్స, ఎవరూ కనీ విని ఎరుగని రీతిలో మరణదండన ఇలా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు అని బ్రహ్మ జ్ఞానిని అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా అన్నాడు. బ్రహ్మదేవ, మీకు తెలియందంటూ ఏమైనా ఉంటుందా? నా గత జన్మలో మరణ సమయంలో దైవనామస్మరణకు బదులు మాలపల్లె అనే పదం నా తలంపుకు నా చెవుల్లో పడటం చేత మాలపల్లెలో మళ్ళా జన్మించవలసి వచ్చింది. భగవానుడి గీతలో ఎంతటి క్రూరుడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సన్నిధ్యం పొందుతాడు, నా సాన్నిధ్యం పొందుతాడు అని సెలవిచ్చాడు కదా. కాబట్టి సులభోపాయంలో వీరందరినీ దైవనామస్మరణతో ముక్తులను చేయదలిచాను. నా అనుభవం నాకు ఒక పాఠమైంది అని చెప్పాడు. అది విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి ఆనందాలతో అతన్ని ఆశీర్వదించి సత్యలోకం చేరుకున్నాడు. మరణకాలంలో సచ్చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సచ్చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తుంది. నామస్మరణే సులభోపాయతరం. ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకుని కడతేరే మార్గం చూసుకొందురుగాక. పవిత్రాత్మ స్వరూపులారా, శ్రీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 8:6 శ్లోకంలో ఇలా సెలవిచ్చారు. శ్రీ భగవానువాచ యం యం వాపి స్మరన్ భావం త్యజ త్యంతే కళేబరం తంతమేనైతి కౌంతేయ సదా తద్భావ భావితః. భావం, అర్జున, ఎవడు మరణకాలంలో ఏ ఏ భావంతో ఉంటూ దేహాన్ని వదులుతాడో ఆ భావం యొక్క స్మరణ చేత కలిగిన సంస్కారం కలిగి ఉండటం చేత ఆయా రూపాన్నే పొందుతాడు. భగవద్భక్తులైన వారంతా వారి వారి జీవితాల్లో సదా దైవనామస్మరణను అలవాటు చేసుకొని అంత్యకాలంలో కూడా ఆ దైవనామాన్ని స్థలుస్తూ ఆ దైవాన్నే పొందుదురు కాక. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జయ దుర్గా.